ఎంత ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీకి హార్డ్లీ తెలంగాణలో 5% లేదు. ఎక్కడన్నా బీజేపీకి తెలంగాణలో ఓటు శాతం ఉంటే ఎక్కడుంది? అది పట్టణాలలో ఉంది. పట్టణాలలో అంటే ఎక్కడెక్కడైతే ఒక ఎంతో కొంత కన్సిడరబుల్ ముస్లిమ్స్ ఉన్న ఇది కరీంనగర్, మహబూబ్ నగర్, అర్బన్, నిజామాబాద్, తర్వాత ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలు, అంటే ముస్లిం పాపులేషన్ ఇంతో కొంత ఉన్న దగ్గర ఆ ముస్లింస్ ని బూచిగా చూపెట్టి అక్కడున్న హిందువులని హింసించి, లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టి, లేకపోతే ఒక చారిత్రక కట్టడమైనటువంటి చార్మినార్ ఫేమస్ దాని యొక్క పవిత్రతని పొడగొట్టే విధంగా దానికి కింద ఎక్కడ ఈ తెలంగాణలో భూమి లేనట్టు భాగ్యలక్ష్మి టెంపుల్ మాత్రమే ఉంటది. ఆ చార్మినార్ అందాన్ని చారిత్రక 400, 500, 600 సంవత్సరాల చరిత్ర గల ఆ చారిత్రక కట్టడానికి యొక్క ప్రాధాన్యత తొలగిస్తూ దేశంలో ఉండే బీజేపీకి చెందిన జాతీయ నాయకులు అమిత్ షాతో సహా ఆ ఒక్క గుడికి తప్ప ఓ మాంకాలమ్మ టెంపుల్ కి రాడు, ఒక వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కి రాడు. ఓకే, ఈ విధంగా లంగ రాజకీయం చేసి అక్కడున్న ఏది ఒక ప్రజా సమస్య. మరి 2014 కూడా అవే చెప్పేది ఉండే మోడీ గారు, రైట్? 2014లో కూడా నేను జై శ్రీరామ్ అనుకుంటా, ఇంకోటి చెప్తే ఓట్లేస్టోళ్ళు చూసేటోళ్ళు, రైట్? సో కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న ఆ కొద్ది ఏరియాలలో అక్కడున్న హిందువులని భయభ్రాంతులకు గురి చేసి బీజేపీ ఉంటేనే హిందువులకు రక్షణ ఉంటది, లేకపోతే ముస్లింలు చంపేస్తారు, ఒక పార్టీ ముస్లిం పార్టీ అని పొద్దుగాలేస్తే ఫేక్ చెప్పి ఆ విధంగా యువకులను రెచ్చగొట్టి, ఓకే, అందులో కూడా ఎస్సీ ఎస్టీలు వీళ్ళ ఈ బ్రాహ్మణ్ని ఉచ్చుల పడరు, కేవలం కొద్ది మంది బీసీలలో ఉన్న యువకులను రెచ్చగొట్టి ఆ 5% ఎక్కడ ఆ నగరాలలో ఆ ముస్లింస్ ఉన్న ఏరియాలలో తెచ్చుకుంటున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింస్ ఏడున్నారు? లేరు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మెజారిటీ సామాజిక వర్గ యొక్క ప్రజలు చేసే ప్రధాన వృత్తి ఏంది? రైతులు. సో ఆ రైతులే వాళ్ళే ఓట్లేస్తున్నారు, వాళ్ళకే ఆ యొక్క పేద వాళ్ళకే అవసరాలు ఉంటున్నాయి. సో అవసరాలకు బీజేపీ వాడు తీర్చాడు. బ్రాహ్మణి వాడు రాసుకున్న చెత్త పుస్తకం ప్రకారం వాడు పైన ఉండాలి కాబట్టి, వీళ్ళందరూ శూద్రులు కాబట్టి శూద్రులు బాగుపడకూడదు. వాడు రాసుకున్న పుస్తకం ప్రకారం శూద్రులకి సొంత ఇల్లు ఉండొద్దు, శూద్రులు కుర్చీ మీద కూర్చోవద్దు, ఇట్లా 100 ఉన్నాయి. ఓకే, కాబట్టి శూద్రుడి అభ్యున్నతి కోసం వాడు చిల్లర కూడా ఇవ్వడు. అర్థమైంది? ఓట్ల కోసం కూడా వాడు చిల్లర ఇవ్వడు. నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటే ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం పోండి. సో కాబట్టి వానికి దొరికిన ఏకైక ఆయుధం వాడి దోపిడి నుంచి ప్రజలు దృష్టి మరల్చాలంటే ఈ యొక్క శూద్రులను చంపేసి ముస్లింలు చంపారని వాని పేరు చెప్పాలి. అంతే. ముస్లింలకు వేషం వేసుకొని అవసరమైతే సొంత చేయించుకొని శూద్రులైన బీసీ హిందువులను చంపేసి ముస్లింల మీద దోషేయాలి. అంటే ఎంత కుటిల బుద్ధి రానిది! అసలు మనిషివేనా? అమ్మకే పుట్టినవా? గింత కుటిల మా ఆర్యునిది. నువ్వు ఆర్యుడివి అంటే పైన ఉండాలంటే గింత అధ్వానమా? నువ్వు ప్రజలకు మంచిగా నీ వల్ల ప్రజలకు లబ్ధి చేకూరితే, వాళ్ళ జీవితాలు బాగుపడితే వాళ్ళే నీకు ఆర్యాన్ని మొక్కుతారు, ఆర్యాన్ని గౌరవం ఇస్తారు మొక్కకున్నా గానీ. సో అంటే కాబట్టి వాడి సిద్ధాంతమే తప్పు ఉంది. కాబట్టి ఈ 5% ఉన్నోడు ఎందుకు రావాలి అన్ని రాష్ట్రాల్లో? బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన నాటికి 70 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ దాదాపు 15 రాష్ట్రాలకు ఉండే అధికారంలో. ఇవాళ బీజేపీ వచ్చినాక 3-4 రాష్ట్రాలకి ఎట్లా పరిమితమైంది? ఎందుకైంది? నాట్ ఓన్లీ కాంగ్రెస్, మిగతా పార్టీలను కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నావు? మమతా బెనర్జీ దీదీని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినావు? రవీంద్రనాథ్ ఠాగూర్ వేషం వేసినావు. ఆడ ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు బంగ్లాదేశ్ లెక్కుంటారు, వాళ్ళకి సంబంధించిన వెస్ట్ బెంగాల్ లెక్కుంటారు, కానీ వాళ్ళకి సంబంధించిన మెయిన్ దేవత బంగ్లాదేశ్ లో ఉంటదంటే బంగ్లాదేశ్ కూడా పోయి ఆ దేవతని దర్శించి వచ్చినావు. ఓకే, అంటే ఇక ఏది అక్కడ ఈ మోడీ మీటింగ్ పెడితే ఆడ జనాలు వస్తలేరని చెప్పి గుజరాత్ నుంచి యూపీ నుంచి వాళ్ళని ట్రైన్లు వేసి తీసుకొని వచ్చి వాడ బహిరంగ సభ పెట్టి ఇక్కడ చూసినావు నాకు ఈడ వెస్ట్ బెంగాల్లో కూడా వస్తున్నారు అని చెప్పినావు. ఎందుకు అక్కడున్న ప్రజలకు తెలియలేదా? వాళ్ళకి ఎవడు మంచిగా చేస్తాడో తెలియదా? ఎవరికి వాళ్ళకి మంచి చేస్తాడు ఎవడో వానికి ఓటేస్తారు కదా. అదే భారత రాజ్యాంగం కల్పించిన ఫండమెంటల్ రైట్ కదా. ఎవరికైనా ఏ పార్టీ ఎవడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవడైనా పోటీ చేయొచ్చు, వాడు ప్రజలకు మంచి చేస్తాడని వాడి నమ్మకం వస్తే వాళ్ళు ఓటేస్తారు. కానీ నువ్వెందుకు వ్యవస్థలను నాశనం చేస్తున్నావు? సిబిఐ ఈడీని నువ్వు పైసలు వసూలు చేయడానికి ఎందుకు వాడుతున్నావు? ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకుండా ఎందుకు చేస్తున్నావు? ఎలక్షన్ కమిషన్ ని దాని పని అది ఎందుకు చేసుకొని ఇస్తలేవు? ఎందుకు? ఏం చేసుకుంటారు? నాకు అర్థమైతలేదు. 1% కూడా అర్థమైతలేదు.
అరే మోడీ లుచ్చనా కొడుకు సావాడ్రా, ఎవడన్నా చెప్పండి రా, ఎవడన్నా చెప్పండి. అరే బండి సంజయ్ లుచ్చనా కొడుక, మీ తాత సావలేదా, నువ్వు సావవా? ఏం చేసుకుంటావు? వీళ్ళందరి ప్రజల్ని ఇబ్బంది పెట్టి భూగర్భ ఖనిజాలను ఎత్తుకోయి ఏం చేసుకుంటావు? ఆ పాపం ఆ ఉసురు తలగదా? ప్రకృతి సృష్టించింది అందరి కోసం కదా, నీ మోడీ కోసమో అమిత్ షా కోసమో కాదు కదా. వాడికైనా 6 అడుగులనే పాతి పెడతారు కదా. పిచ్చిన కొడుకులు, ఇదంతా నీకంటే భయంకరమైన నియంతలు. ఏది ప్రతిరోజు ఎంతో మంది ఉరితీసిన రాజులు, రాజ్యాలు, కోటలు అన్ని అలా మట్టిలో కలిసిపోయినా తవినా కొద్ది వస్తున్నాయిరా. కాబట్టి మీరు ఎవడేం తీసుకోలేదు, ఇదంతా భూమిదే, ఆ భూమితోటే ఉంటది. నీకు ఇంకా తిక్కలేసి ఇంకా పిచ్చి పిచ్చి చేస్తే ఒక్క నిమిషం గాలి లేకుండా చేస్తుంది. ఒక్క పెద్ద సునామీ వస్తుంది, ఒక పెద్ద భూకంపం వస్తుంది. ఒకప్పుడు మార్స్ గ్రహం మీద జీవులు ఉండే అని అంటున్నారు, అక్కడ నీళ్లు ఉండే అని అంటున్నారు రోవర్లు పంపించి. ఇవాళ లేవు అంటున్నారు. ఒకప్పుడు భూమి మీద డైనోసార్లు ఉండే అంటున్నారు, ఇవాళ లేవు. మరి అంటే ప్రకృతి అనుకుంటే అమిత్ షా కాదు, వాని అయ్యా వాని తాతని కూడా ఒక్క నిమిషంలో లేపేయడం ప్రకృతికి అది ఒక్క నిమిషం పని కాదు. కాబట్టి ప్రకృతి సృష్టించిన ప్రతిదీ, అది భూమిలో దొరికే బంగారం కావచ్చు, ఇనుము కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే గాలి కావచ్చు, ఇది అందరిది. గుట్టలు కావచ్చు, ఇది అందరిది. కొందరు దోసుకుంటా అంటే ప్రజలకు తోలు తీస్తాం. మా శక్తికి సరిపోనకుండా ఇంకా ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రకృతి చేస్తుంది. కర్మ అంటే ఏంది? కర్మ అంటే ఏం లేదు, ఆడోడో కూర్చుండి చెప్తలేడు. అదొక సిస్టమ్ అంతే. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. చాలా సింపుల్. ఎవ్రీథింగ్ గెట్స్ రిజిస్టర్డ్. అర్థమైందా? సో ఆ క్రమంలో ఈడ 5% కూడా ఓటు బ్యాంకు లేదు. ఎందుకు లేదు? జై శ్రీరామ్ అంటే భూమి పెట్టదు కదా. నేను పొద్దుగా జై శ్రీరామ్ అంటే నా ప్లేట్లకి అన్నం ఎడకలు వస్తుంది. నా రైతు పోవాలి, రైతు అది ధాన్యం మళ్ళా భూమిలో వేయాలి, పంట వండియాలి, అది కొయ్యాలి, దాన్ని మళ్ళా దాన్ని మిల్లుకి వెయ్యాలి. అది అప్పుడు నా ప్లేట్లకి వస్తుంది అన్నం. అంతేగాని వీడు జై శ్రీరామ్ అంటే రాదు కదా. మరి ఆ రైతు ఆ పండియాలంటే రైతుకి ఏం కావాలి? ఏది ఆ పెట్టుబడి సాయం చేయాలి. ఆ రైతుకి ఏది ధాన్యంకి కావాల్సినటువంటి యూరియా ఇవ్వాలి. ఆ రైతుకి ఇంకా సబ్సిడీలు ఇవ్వాలి. అప్పుడు పంట చేతికి వస్తుంది. ఆ వచ్చిన ధరకి ఎంఎస్పీ ఇవ్వాలి. వచ్చిన ధరకి ఎంఎస్పీ అంటే లంచ కొడుకు వాడు ఏది ట్రాక్టర్ ఎక్కిచ్చిండు, 700 మందిని చంపిండు. వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకి కనీసం కాంపెన్సేషన్ ఇరా అంటే నా దగ్గర డేటా లేదన్నాడు. ఇది కదా. మరి ఎందుకు వేస్తారు రైతులు? ఎట్లా వస్తుంది? 5% ఓటు కూడా ఎందుకు వస్తలేదు? నువ్వేం చేసినావు ప్రజల కోసం? ఒక్కటి చెప్పండి. మరి ప్రజల దగ్గర చేయవు, కానీ ప్రజలు ట్యాక్స్ వాడు సంపాదించిన దాని మీద నీకు వాటా కావాలంటున్నావు. ఈడీని ఐటీని పంపిస్తున్నావు. అది కాకుండా పెట్రోల్ మీద అలా 120 100 పైన ఉంది పెట్రోల్, రైట్? సో ఇందులో 30 రూపాయలు రాష్ట్రం తీసుకుంటే ఇంకా మీకు 30 రూపాయలు ఎవడు తీసుకుంటుండే? ఏ చెత్త బాడుకో తీసుకుంటున్నాడు? మరి ఈ పైసలు యాడిపోతున్నాయి? అరొక్క వస్తువు మీద జిఎస్టీ వేస్తున్నావు. జిఎస్టీ రాకముందు చాలా వరకు రాష్ట్రానికి ఎక్కువ ట్యాక్సులు వస్తుండే. జిఎస్టీ వేసినాక ప్రతి దానిలో నువ్వు వాటా తీసుకుంటున్నావు. 100 రూపాయలు ప్రజలు ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కుంటే అలా 100 రూపాయలు ట్యాక్స్ కడితే అలా 60 రూపాయలు వాడే తీసుకుంటున్నాడు. 40 రూపాయలే మనకి ఇస్తున్నాడు. మరి ఈ 60 రూపాయలు ఏం చేస్తున్నావు? అట్లా ఎన్ని రకాల ట్యాక్సులు మన దగ్గర కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ లా రాష్ట్రానికి ఒక్క సుక్క రాదు. ఆడిపోతున్నాయి. నేను ఇట్లా అడగొద్దు అంటే ట్యాక్సీలు కట్టే దగ్గరనేమో కేంద్రానికి అది మన ప్రభుత్వం. మరి మాకేం చేసినవరా అంటే కేంద్రం అడగొద్దు, కేంద్రం మన ప్రభుత్వం మనది కాదు, రాష్ట్రాన్ని అడగాలని అంటున్నారు. మరి కాదు అయితే మాకు ఓట్లు అడగకు. మళ్ళా మేము ట్యాక్సీలు కట్టము, మాకు ఓట్లు అడగకు. మోడీ వచ్చేసి మా దగ్గర ఎలక్షన్ స్పీచ్ ఇయ్యకు.